కొనుగోలుదారు అఫిడవిట్ ఇస్తే చాలు, అమ్మకందారు ఇవ్వాల్సిన అవసరం లేదు. సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారానికి జీవో నెంబర్ 76 తీసుకొచ్చిరట. తొలగిన ఆటంకం, అఫిడవిట్ తప్పని తేలితే క్రిమినల్ కేసులు పెట్టండి, తప్పేం లేదు. ఇప్పుడు మొన్నటిదాకా ఏం చెప్పారంటే సాదా బైనామాలు పట్టాల కిందకి మార్చాలంటే 9 లక్షల అప్లికేషన్లు ఏమో ఉన్నాయి. ఆనాడు పేపర్ల మీద రాసుకున్నటువంటివి ఇవన్నమాట. సో దీనికి ఒక కట్ ఆఫ్ డేట్ ఉంది. ఆ కట్ ఆఫ్ డేట్ బిఫోర్ ఎవరైతే సాదా బైనామాల కింద భూములు ఉన్నాయో వాళ్ళని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారు. మధ్యలో ఏం తీసుకొచ్చారంటే వీళ్ళు ఎవరైతే మీకు భూమి అమ్మిండో, ఎవరైతే మీరు ఎవరి దగ్గర నుంచి అయితే భూమి తీసుకున్నారో వాళ్ళకి సంబంధించిన అఫిడవిట్ ఉండాలన్నారు. ఇది ఎక్కడ న్యాయం? ఇప్పుడు అమ్మిన ఆయన అఫిడవిట్ ఇవ్వాలంటే అంత ఈజీయా? మళ్ళీ పైసలు అడుగుతాడో, అదే నీది ఎక్కడిది భూమి నాదే అంటాడో, లేకపోతే రేపొద్దున పోయి కోర్టులో కేసు వేస్తాడు, ఏదైనా జరగవచ్చు. సో ఇది తీసేయాలనే పెద్ద డిమాండ్ పెద్ద ఎత్తున వచ్చింది. మీరు ఏదైతే సాదా బైనామాలని రెగ్యులరైజ్ చేయాలనుకున్నారో ఈ కండిషన్ పెట్టడం వల్ల ప్రభుత్వం కావాలనే కుట్రపూరితంగా మీరు ఈ భూములకి పట్టాలు ఇవ్వకుండా ఉండడానికి మీరు ఈ లింక్ పెడుతున్నారని రైతులు పెద్ద ఎత్తున దుమ్మెత్తిపోయడంతో ప్రభుత్వం కొంత వెనక్కి తగ్గింది. ఏమంటున్నది? కొనుగోలుదారు అఫిడవిట్ ఇస్తే చాలు. ఎవరైతే మీరు భూమి ఉన్నదో, ఎవరైతే మీరు కొనుక్కున్నారో వాళ్ళు అఫిడవిట్ ఇవ్వాలి. ఒకవేళ కనుక మీరు తప్పైందనుకో మీ మీద క్రిమినల్ కేసులు పెడతారట. ఎందుకు చేస్తారు రైతులు? వాళ్ళ భూమి కాకపోతే వాళ్ళ భూమి ఇది నాది అని పెడతారా? అభ్యంతరాల స్వీకరణకు 30 రోజుల గడువు. అభ్యంతరాలు వస్తే మొత్తం ప్రక్రియ ఆపేస్తారట. 9,26,000 దరఖాస్తులకు మోక్షం లభించే అవకాశం. సాదా బైనామా భూముల క్రమబద్ధీకరణకు కొత్త మార్గదర్శకాలు. చిన్న రైతులకు ప్రభుత్వం ఊరట. ఇప్పుడు అభ్యంతరాలకి స్వీకరణ కంటే ఇప్పుడు నేను అందుకే మొన్న కూడా మేము ఏం చెప్పినాం, గ్రామ సభ పెట్టాలి బాస్. దీంట్లో గ్రామ సభ పెట్టి సర్పంచ్ని, ఎంపీటీసీని, లేకపోతే ఇంకా అక్కడ ఉన్న ఊరు పెద్ద మనుషులు అందరూ కూర్చుంటే పలానా రైతుగో ఈ భూమి ఎవరిదా, పలానా రామయ్య ఉన్నాడు, రామయ్య భూమి ఏడుంది, మల్లయ్య భూమి ఏడుంది, పలానా చోటు ఉన్నది, ఆ లెఫ్ట్ సైడ్ భూమి ఎవరు, రైట్ ఉన్నారు, 4 దిక్కులు ఎవరు భూములు ఉన్నారు వాళ్ళని ఎంక్వైరీ చేయండి. గ్రామంలో ఉన్న ఆయన 30 ఏళ్ళ నుంచి సాగు చేసుకుంటే ఆయనదే భూమి అని అన్నారు అనుకోండి, అయిపోయా. ఇది తేల్చడానికి మళ్ళీ ఎవరైనా అభ్యంతరం వ్యక్తం చేస్తే అంటే ఏదైనా డిస్ప్యూట్ ఉందనుకోండి, వాడు వచ్చి కేసు పెడతాడు, ఇంకోటి ఇది భూమి నాదంటాడు, వాడు ఎప్పుడో రాసిస్తాడు, అయిపోయింది. మరి దాన్ని ఎట్లా మొత్తం ప్రక్రియ ఆపేస్తామంటే ఎట్లా? ఇది మీరు డిసైడ్ చేయాలా. ప్రభుత్వాలు ఎంక్వైరీ చేసి అది ఆయనదేనా కాదని డిసైడ్ చేయాలి. ఎందుకంటే ఆ చిన్న రైతులంతా బలహీనమైన రైతులు కదా, పేద ప్రజలు కదా, వాళ్ళకున్న ఎకరమో 2 ఎకరాల ఉన్న భూమిని సాగు చేసుకుంటున్న చిన్న సన్నకారు రైతులు కదా. వాడు ఎవడో పెద్దోడు ఉంటే వాడు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఏదో రకంగా కేసు వేస్తాడు. దీనికి ప్రభుత్వమే పరిష్కారం చూపించాలా. సాదా బైనామా సమస్యను మరింత సరళంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం జీవో నెంబర్ 76 తీసుకొచ్చింది. దాని ప్రకారం విక్రయదారు నుంచి అఫిడవిట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కొనుగోలుదారు అఫిడవిట్ ఇస్తే సరిపోతుంది. అలాగే సాదా బైనామా భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియను సులభతరం చేస్తూ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఇందుకు జీవో నెంబర్ 77 ద్వారా చిన్న రైతులకు ఊరట కల్పించింది. దీని ప్రకారం చిన్న సన్నకారు రైతుల భూములపై ఉన్న సాదా బైనామా లావాదేవీలు పరిశీలించి క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ముఖ్యంగా 5 ఎకరాల వరకు 5 ఎకరాల వరకు ఉన్న భూములపై ఉన్న క్లెయిమ్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రక్రియను కలెక్టర్లు అమలు చేస్తారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంగళవారం అసెంబ్లీలో మాట్లాడుతూ సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారానికి జీవో 76 తీసుకొచ్చాం. కొనుగోలుదారు, అమ్మకందారు ఇద్దరి దగ్గర నుంచి అఫిడవిట్ తీసుకోవాలి అన్న నిబంధనతో క్షేత్రస్థాయిలో సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పారు. వాటిని దృష్టిలో పెట్టుకొని కొనుగోలుదారు నుంచి మాత్రమే అఫిడవిట్ తీసుకోవాలని నిర్ణయించాం. రాష్ట్రంలో 9 లక్షలకు పైగా సాదా బైనామా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. వాటికి పరిష్కారం లభించబోతోంది. ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం సాదా బైనామాలకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించిన 2020 నాటి ROR చట్టంలో పరిష్కార మార్గం చూపలే. వీళ్ళు ధరణి అనేది తీసుకొచ్చారు కదా, ధరణి చట్టంలో ఎక్కడా కూడా ఆ సెక్షన్ పెట్టలేదు. సాదా బైనామా అప్లికేషన్లో రెగ్యులరైజ్ చేస్తామనేటువంటి సెక్షన్ యాడ్ చేయలే. దాని ద్వారా ఎవరో కోర్టుకు వెళ్తే ఏమైందంటే కోర్టు ఆపేసినారు. ఈ సెక్షనే ఇందులో లేకుండా, చట్టంలో లేకుండా ఏ రకంగా భూములను నువ్వు పరిష్కరిస్తావని ఆపేసింది కోర్టు. వీళ్ళు భూభారత్ తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు సెక్షన్ 6 అనుకుంటాను, ఐ థింక్ ఆ సెక్షన్ 6ని యాడ్ చేసి సాదా బైనామాల భూములను రెగ్యులరైజ్ చేయడానికి ఒక అవకాశాన్ని కల్పించినారు. దాంతో హైకోర్టు ఆ స్టేని ఎత్తేసింది. అప్పుడు మార్గం సుగమమైంది. వీళ్ళు కూడా ఈ అఫిడవిట్లు అది ఇది అని చెప్పి ఏదో అటు ఇటు చేయబోయారు. ఇంత దాకా తీసుకొచ్చి అనవసరంగా ఇబ్బంది పడితే అనవసరంగా రైతులు ఇబ్బంది అవుద్దని చెప్పి మళ్ళీ దీన్ని కొంత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా ఇది ముందుకుందా, ఇంకా దీని వెనకాల కుట్రలు ఉన్నాయో చూడాలి. అయితే ఇక్కడ ఏంటంటే కొనుగోలుదారు అఫిడవిట్ ఇస్తే చాలు. అయితే సాదా బైనామా దరఖాస్తులు ఇచ్చిన అఫిడవిట్లోని వివరాలు అవాస్తవమని తేలినా, ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించాలని గుర్తించినా
వారిపైన క్రిమినల్ కేసులు పెడతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సాదా బైనామా రిజిస్ట్రేషన్ను రద్దు చేయడంతో పాటు ఫీజు, స్టాంపు డ్యూటీని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. దరఖాస్తుదారు తాను చెప్పే విషయాలు వాస్తవాలేని రుజువు చేసుకోవాల్సి ఉంటుంది. సాదా బైనామా దరఖాస్తులపై అభ్యంతరాలు స్వీకరించేందుకు ఆర్డీఓ సంబంధిత భూముల వివరాలను భూభారతి పోర్టల్లో 30 రోజుల పాటు అందుబాటులో ఉంచాలి. ఒకవేళ ఏమైనా అభ్యంతరాలు వస్తే సాదా బైనామా దరఖాస్తు ప్రక్రియను నిలిపేస్తారట. మీరు ఎంక్వైరీ చేయాలి, నిలిపేయడం కాదు, ఉత్తగానే ఆపేసి మీరు కొట్టుకోరు అనొద్దు. మీరు ఆ రైతుకు న్యాయం చేయడానికి ఒకవేళ జెన్యూన్ అయితే అవతలవాడు ఎవడన్నా ఫేక్ అభ్యంతరం వ్యక్తం చేసి దాన్ని మీరే పరిష్కారం చూపించాలా.